ప్రభావితం చేయకుండా ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. Then you have the world's idea of success in this life. మరి ఈ లోకం విజయం పొందేటువంటి విధానం ఈ లోకంలో ఎలా ఉన్నదో మనకు తెలుసు. The world has its definition of success. విజయాన్ని గురించి లోకం తన సొంత నిర్వచనం కలిగి ఉన్నది. The world makes you believe ఆ మాటని నువ్వు నమ్మేటట్టుగా లోకం చేస్తుంది. that unless you have a great education, నీవు గొప్ప విద్యను కలిగి ఉంటేనే తప్ప, unless you have a great job, నీవు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తేనే తప్ప, or a business, లేక మంచి వ్యాపారం కలిగి ఉంటేనే తప్ప, unless you have a very good investment of all your profits, నీవు లాభం పొందటానికి నువ్వు శ్రేష్టమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే తప్ప, unless you have a beautiful house and car, లేక నీకు ఒక అందమైన గృహము ఒక మంచి వాహనం ఉంటేనే తప్ప, a heavy bank balance, లేక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటేనే you are not successful. అలా ఉంటేనే తప్ప నువ్వు విజయాన్ని సాధించలేవు. And people believe that. అయితే ప్రజలు లోకం చెప్తున్న ఇదే మాటల్ని నమ్ముతారు. They believe that the more money they have, the more happy they will be in this ఎంత life. డబ్బు ఎక్కువగా ఉంటే అంత సంతోషంగా ఉంటారని నమ్ముతారు. They believe their happiness is based on the amount of money they have. వారి యొక్క ఆనందము వారికి ఉన్నటువంటి డబ్బు మీద ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. Jesus said life does not consist in the abundance of things. ఈ లోకంలో నీవు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి నీవు సంతృప్తిని కలిగి ఉండవని ప్రభు చెప్తున్నాడు. Jesus said, what shall it profit a man if he shall gain the whole world but lose his own soul? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? And what shall man give in exchange for his soul? అయితే తన ప్రాణముకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? One day when they stand before God, ఒక రోజు మన దేవుని ఎదుట నిలబడినప్పుడు will they be able to say, God, look at how much I have with me? ప్రభువా ఇదిగో నేను ఎంత సంపాదించానో చూడగలవా అని దేవునితో చెప్పగలవా? Take all this and give me eternal life. ప్రభువా ఇదిగో నేను సంపాదించినంత తీసుకొని నాకు నిత్య జీవాన్ని ప్రసాదించండి. God will say, depart from me, ye cursed. దేవుడు అంటున్నాడు, ఇదిగో శపించబడిన వారారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి. What shall man give in exchange for his soul? తన రక్షణకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? What is the Bible's definition of success? విజయానికి బైబిల్ ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి? The Bible says, this book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night. Then shalt thou have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు, మరి దీని నుండి కుడికి ఎడమకు తొలగిపోకూడదు, అప్పుడే నీవు విజయాన్ని సాధిస్తావని దేవుని వాక్యం. Then you will have prosperity in this life. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. God wants your minds to be occupied with his words. దేవుని వాక్యము చేత మన తలంపులన్నీ నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. The Bible says you must be careful about money. నీవు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తున్నది. The Bible says there are people who have gone after money and hurt themselves with many sorrows. ధనం వెనకాల పరిగెత్తి వారి ఆత్మలను పాడు చేసుకున్నటువంటి వారి లోకంలో చాలా మంది ఉన్నారని బైబిల్ బోధిస్తున్నది. The Bible says the love of money is the root of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం బోధిస్తున్నది. But you see, the world preaches its mantra of success. చూడండి, మరి లోకమైతే ఒక సక్సెస్ మంత్రాన్ని లోకానికి ఎలా బోధిస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. And it pushes the people of the world to get more and more and more. లోకం బోధించినటువంటి విషయాలనే సత్యమని నమ్మి వాటిని సంపాదించుకోవడానికి మానవులను అది ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటున్నది. But you see, these people who go after these things of the world, లోకం బోధించేటువంటి విషయాల వెనకాల మనుషులు పరిగెడుతూ ఉండటం చూస్తే they are never satisfied with what they have. వారు కలిగి ఉన్న దానితో, సంపాదించిన దానితో వారు ఎన్నడూ సంతృప్తి కలిగి ఉండరు. They want more and more and more. వారు ఎంత సంపాదించినా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని పోరాడుతూ ఉంటారు. Did you